దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అంటే అదే. అందరి గురించి ఆలోచిస్తున్నావు, బాగుంది. నీ జీవుడి యొక్క అభ్యున్నతి చేసినవి ఎవరు పట్టుకెడతారు? నువ్వే పట్టుకెళ్ళాలి, మూట తగిలించుకుని ఈశ్వరుడి ముందు నిలబడాలి. ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటావు? ఎప్పుడో అప్పుడు వెళ్ళి నిలబడాలా? ఇంట్లో ఉన్నటువంటి అన్నం ఉండేటటువంటి గుండిగలు ఉంటాయి, అటక మీద పెడతారు. ఎప్పుడైనా శుభకార్యాలు వస్తే కిందకి దింపుతారు. ఆ గుండిగకున్నంత వయస్సు ఇంట్లో ఎవరికీ ఉండదు. ఆ గుండిగ ఉంటుంది 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 3-4 తరాలకి పెళ్లిళ్ళు అవుతాయి. నా ముత్తాత గారి పెళ్లికి ఇందులోనే వారిచేటండి అంటారు. ఏరి ముత్తాత గారు, ఏరి తాతగారు, ఏరి తండ్రి గారు, ఇంతమంది వెళ్ళిపోయారు. గుండిగకున్నంత వయస్సు మనకు ఉండదు. కానీ గుండిగ పుణ్యం చేయదు, నీ పుణ్యం చేయగలను. కోరి కోరి ధర్మమునందు అనురక్తి కలగకపోతే తర్వాత తిరియక్కుగా వెళ్ళిపోతావు. ఒకసారి తిరియక్కుగా వెళ్ళిపోయాడు అనుకోండి, మృత్యువునందు కూడా స్వాతంత్రం లేదు. మనుష్యుడైతే కనీసం ప్రాణం పోయే వరకు ఊరుకుంటారు, ఎవరేం చేయరు. ప్రాణం పోయిన తర్వాత అంత్యేష్టి చేస్తే చేస్తారు. అసలు నీ చనిపోయాక అన్నదాని గురించి ఆలోచించడం అనవసరం. అది ఆలోచించవలసిన వాడు కొడుకు, అంతగా కాకపోతే పక్కింటి వాడు, ఇంకా కాకపోతే మున్సిపాలిటీ వాళ్ళు తప్ప అసలు అది నేను ఆలోచించవలసిన విషయం కాదు. నేను ఆలోచించవలసిన విషయం ఇందులో ఉండగా నేనేం చెయ్యాలి? వరకు చచ్చిపోయిన తర్వాత నా ఆలోచన ఎందుకు? అసలు ఇందులో ఉండగా ఏం చేస్తావు అడుగు.